నీ పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెస్సి 5వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకునవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సమయములో అందరము లేచి ఉండగా ఈ సమయములో మనమందరము స్తుతి ఆరాధన మనము జరిగించుకుందాం. ఈ సమయం ప్రభువును స్తుతించే సమయం, ఈ సమయం ప్రభువును ఘనపరిచే సమయం, ఈ సమయం ప్రభువును ఆరాధించే సమయం, ఈ సమయం ప్రభువును ఎంతగానో కొనియాడే సమయము గనుక ఈ సమయములో యొక్క స్తుతి ఆరాధన ద్వారా దేవునికి ఘనత ప్రభావములు ప్రతి ఒక్కరూ చెల్లించాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. ఈ సమయములో మన స్తుతి ఆరాధన దేవునికి మనం అప్పగించుకుందాం. మన స్తుతులను దేవునికి అప్పగించుకుందాం. మన ప్రార్థనలు దేవునికి అప్పగించుకుందాం. మన యొక్క కృతజ్ఞత జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఈ సమయములో దేవాది దేవుని ఎంతెంతగానో ఆరాధించి ఆయన ఇచ్చే దీవెన పొందుకొని ఆయన ఆరాధికులముగా, ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా మనము ముందుకు కొనసాగుదాం. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు ప్రభానికే కృతజ్ఞత స్తుతులని దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తారదాం. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. ఎల్లప్పుడు నీకే స్తోత్రం దేవా. దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. అందరు కలిసి దేవానికే స్తోత్రం, ఎల్లప్పుడు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మధ్య సంచరిస్తున్న దేవా, గొప్ప దేవా, జీవాధిపతికి స్తోత్రాలు. మీరు స్తుతులకు అర్హుడుగా ఉన్నారు, అత్యున్నతమైన దేవుడుగా ఉన్నారు, గొప్ప దేవుడుగా ఉన్నారు. దేవ నీకే కృతజ్ఞతలని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధికులంగా మనం ముందుకు వెళదాం. నీతి దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా. నీతి దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. అందరు కలిసి ఈ
సమయంలో మౌనంగా ఉండే సమయము కాదు, నిర్లక్ష్యతంగా ఉండే సమయము కాదు. దేవుడు శ్రేష్టమైన చేతులు ఇచ్చాడు, శ్రేష్టమైన స్వరం ఇచ్చాడు. చప్పట్లు పడతాం, మన స్వరాన్ని విప్పి దేవుని ఘనపరుస్తూ మారుతాం. దేవుడు ఎందుకంటే ఆయన అత్యున్నతమైన దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ఆశీర్వదించని చూస్తుండగా అనాది దైవమ స్తోత్రమయా, అధిపతి అయిన వాడ స్తోత్రమయా. అనాది దైవమ స్తోత్రమయా, అధిపతి అయిన వాడ స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయా. ఎనలేని దైవమా నీకేనయా, ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయా. ఎనలేని దైవమా నీకేనయా. సమయంలో దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని, ఉన్నతమైన తన కృపను ఈ సమయములో పొందుకొని మన జీవితములను, మన కుటుంబములను దేవునికి అప్పగించుకొని ఆయన భద్రతలో, ఆయన కాపుదలలో మనం ముందుకు వెళదాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు పలదు మేము స్తుతించాం, వాక్యం వినబోతూ ఉన్నాం. మీ దాస్తులను సిలువ చాటున మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరచుమని ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు. మాలో ఉన్న వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో ఉన్న రోగములు, మాలో ఉన్న సమస్య నీ నామములు తొలగించి ప్రతి ఒక్కరికి నీ ఆరోగ్యం, నీ భద్రత, నీ కాపుదల, నీ సన్నిధి కాంతిని ప్రసాదించుము. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. ప్రభు మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మీరు మార్చండి. మీరు పరిశుద్ధులైన దేవుడు గనక ప్రతి ఒక్కరి పరిశుద్ధులుగా మీరు మార్చి నీ తైలాభిషేకం, దైవాభిషేకంతో మీరు నింపండి. ప్రభు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా అడగించకుండా ఈ ప్రాంతములో సాతాను లయపరిచి నీ కార్యములు, నీ దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు, గొప్ప కార్యములు, బలమైన కార్యములు మీరు జరిగించి, మీరు బలపరిచి దృఢపరచుమని ప్రార్థిద్దాం. దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు. మమ్మల్ని చూస్తున్న దేవా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవా, నీకే స్తోత్రములు. ఆయన కృతజ్ఞతలని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ మనం దేవునికి సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకొని ఆయన బిడ్డలుగా, ఆయన ఒక సాక్షిగా, ఆయన ఒక రాయభారిగా ఈ సమయంలో ముందుకు వెళదాం. అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలైనా స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. 2025వ సంవత్సరం నాటికినైనా ఈ 2వ ఆదివారంలో సంఘమంతా కూడుకనైనా సప్పట్ల ద్వారా, పాటల ద్వారా, సంగీతముల ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచిన నిదాలను బట్టి వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యగారు వాక్యం బోధిస్తుండగా అయ్యగారు నోటి బుర్రగా మీరు మాట్లాడండి తండ్రి. మా అందరికీ వినగల చెవు, గ్రహించే మనసును మాకు దయచేసి వాక్యానుసారంగా జీవించే కృపను, ధన్యతను మాకు అందరికి అనుగ్రహిస్తావని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభునామమున మీకందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనదని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు శిరస్సు వంచి చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో,
విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో. లోకములో ఎన్నో పనులున్నప్పటికీ ఆ పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన, మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, బాగున్నారా? చెప్పండి అమ్మ, బాగున్నారా? ఓకే. కనుక మనమందరము బాగున్నాము అంటే దానికి కారకుడు ఎవరు? దేవుడు. అందుకే ఈ సమయంలో దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము అభినందిద్దాం. ఓకే. క్రీస్తునందు ప్రేమైన దేవుని జనాంగమా, నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవవాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సలహా అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము వినబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనము ధ్యానించబోతున్నామండి? దేవుని సలహా. గట్టి చెప్పాలి. ఏ అంశంపై ధ్యానించబోతున్నాం? దేవుని సలహా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో దేవుని సన్నిధిలో చేరిన మీరందరూ ఈ సమయములో మీరు గమనించాలి. ఈ సమయములో మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుచూ ఉన్నాను. నేను దేవుని సలహా పాటిస్తాను అన్నవారందరూ కూడా చేతులెత్తాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ నేను దేవుని సలహా పాటిస్తాను అన్నవారందరూ కూడా ఏమో చేతులు లేవకుంటున్నాయి. పాటిస్తారా దేవుని సలహా? ఓకే. సమయంలో దేవుని సలహా పాటిస్తామన్న వారందరూ మీరు చేతులెత్తారు, చాలా సంతోషము. వాక్యం తర్వాత కూడా మేము దేవుని యొక్క సలహా పాటిస్తాం అని చివరిలో కూడా మీరు ఖచ్చితంగా చేతులు ఎత్తాలని ప్రభునామమున మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, దేవుని సలహా మనకు అవసరమా లేక మానవుని యొక్క సలహా అవసరమా? చెప్పండి. ఏ సలహా అవసరం మనకు? దేవుని సలహా మనకు అవసరము. అందుకే దేవుని యొక్క సలహా మేరకు, దేవుని యొక్క మాట మేరకు మనం ఈ లోకములో జీవించే వారముగా, నివసించే వారముగా ఉండాలని ప్రభునామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, దేవుని సలహా, మొట్టమొదటి సలహా చూడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భర్తలైన వారు ఎవరిని ప్రేమించాలంటమ్మా? భార్యను ప్రేమించాలి. కనుక భర్తలైన వారందరూ కూడా తమ భార్యలను ఎంతగానో ప్రేమించువారముగా ఉండాలి. కనుక భర్తలు ఎందుకు తన భార్యను ప్రేమించాలి అంటే, వారు నిన్ను నమ్ముకొని నీ చెంతకు చేరిన వారుగా ఉన్నారు గనక, నిన్ను వారు వివాహము ఆడి ఉన్నారు గనక, అందుకే భర్తలైన వారు తమ భార్యను ఎంతగానో ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలో చదవబడిన వాక్య భాగములోనే మనము చూస్తున్నాం. చదవండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు, చూడండి, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు
తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. కనుక పురుషుడు ఎలాగైతే తను తాను ప్రేమించుకుంటున్నాడో తను వలె తన భార్యను ప్రేమించాలి. కనుక పురుషులైన వారు తమను తాము ఎంతగానో వారు ప్రేమించుకుంటూ ఉన్నారు. తనను వలె తాను వారెంతగానో చూసుకుంటారు. అంతకంటే ఎక్కువగా తన భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి అని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సలహా, దేవుని యొక్క మాట భర్తలైన వారు పాటించి తమ భార్యను ప్రేమించేవారుగా ఉండాలి. ఇంతవరకు ప్రేమించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, నీ భార్యను ప్రేమించలేక నువ్వు తిరుగుతున్నావేమో, నీ భార్యను ప్రేమించలేక ఒకవేళ ఇబ్బందులు పెడుతున్నావేమో, నీ భార్యను ప్రేమించలేక ఆమెను ఒకవేళ గాయపరుస్తున్నావేమో, నీ భార్యను నువ్వు ప్రేమించలేక రకరకాలుగా నీ భార్యను హింస పెడుతూ ఉంటే ఈ దినాన మానుకొని ఈ సమయములో నుండి, ఈ వేళలో నుండి దేవుని యొక్క సలహా మేరకు ఖచ్చితముగా చూడండి, భర్త తన భార్యను ఎంతగానో ప్రేమించువారుగా ఉండాలి. కనుక స్త్రీ బలహీన ఘటమని ఎరిగి పురుషుడు ఎలా చేయాలంట? కాపురము జ్ఞానముతో చేయాలి. స్త్రీ ఏ ఘటమంట? బలహీన ఘటమని ఎరిగి పురుషుడైన వాడు జ్ఞానముతో ఆమెతో కాపురము చేసేవాడుగా ఉండాలి. చూడండి, భార్య తన తల్లిదండ్రులను వదులుకొని, తన రక్త సంబంధికులను వదులుకొని, తన సొంత ఊరును వదులుకొని, తన సొంత స్వదేశాన్ని వదులుకొని నీ చెంతకు చేరి నీతో కలిసి జీవిస్తుంది గనక, నీతోనే ఉంటుంది గనక, నీవే సర్వస్వం అనుకొని నిన్ను నమ్ముకొని జీవిస్తూ ఉంది గనక, అందుకే భర్త తన భార్యను చాలా చక్కగా చూసుకోవాలి, చాలా చక్కగా ప్రేమించేవాడుగా ఉండాలి. కానీ చాలామంది భర్తలు దుర్మార్గులుగా ఉంటూ, దుష్టులుగా ఉంటూ, భార్య కదా అని చాలా చిన్న చూపు చూస్తూ భార్యను ఇబ్బందులు పెట్టేవారు, భార్యను కొట్టేవారు, తిట్టేవారు సమాజములో చాలా మంది మనకు కనబడుతున్నారు. కనుక ఈ రోజు నుంచైనా అది మానుకొని చూడండి, మన భార్యను మనం ఎంతగానో హత్తుకొని మనము జీవించువారుగా ఉండాలి. కనుక పెళ్ళి అనే 2 అక్షరాలతో నీ చెంతకు చేరి నీతో ఉంది కనుక ఆమెను ఎంతగానో సంతోష పెట్టాలో, ఎంతగా ఆమెను ఆనందపరచాలో, ఎంతగా ఆమెను వృద్ధిపరచాలో, ఆమెను ఎంతగా నువ్వు పోషించాలో భర్తలైన వారు తెలుసుకొని జ్ఞానముతో తన భార్యను నడిపించువాడుగా, జ్ఞానముతో తన భార్యను ఏలే భర్తగా ఉండాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. కనుక పురుషులారా, మీరందరూ ఆలోచించండి. భార్యల మీద పెత్తనము చేయడము మగతనము కాదు. భార్యల మీద పెత్తనము చేయడము అది ఒక గొప్పతనంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఖచ్చితంగా భార్య నీవు ఏం చేయాలంటే ఒక బాధ్యత గల వారుగా ఉండాలి, ఒక బాధ్యత గల బిడలుగా మీరు జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించేవారుగా ఉంటే చాలు. వారి యొక్క దాంపత్య జీవితం ఆనందకరముగా, వారి యొక్క దాంపత్య జీవితం చాలా సంతోషకరముగా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక భర్త తన పుట్టినింటిని మరిపించేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలంటమ్మా? తన పుట్టినింటిని మరిపించినట్టుగా ప్రేమించాలి. కానీ ఈ మధ్య కాలంలో పురుషులు సరిగా చూసుకుపోవడం బట్టి అందరూ కూడా స్త్రీలు పుట్టినింటి వైపు చూసేవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు వీని నుండి విడిపోదామా, ఎప్పుడు అవకాశం వస్తుందా, వీని శ్రమల నుండి ఎప్పుడు విముక్తి పొందుదామా అని స్త్రీలైన వారు పుట్టింటి వైపు చూసేవారు చాలా మంది ఉన్నారు. వారు పుట్టింటి వైపు చూస్తున్నారంటే దానికి కారకుడు ఎవరు చెప్పాలి? భర్త. ఎప్పుడు కూడా నీ భార్య పుట్టింటికి వెళుతుందంటే, ఎప్పుడు కూడా పుట్టింటి వైపే నీ భార్య చూస్తుందంటే దానికి కారకుడు ఎవరు అంటే భర్తనే. భర్త చూసుకుంటే, భర్త ప్రేమను కనపరుస్తే, భర్త భార్య పట్ల బాధ్యత కలిగి ఉంటే, భర్త భార్య యొక్క అవసరం తీరుస్తే
చూడండి, స్త్రీ పుట్టినింటి వైపు కూడా చూడకుండా నీవే సర్వస్వంగా ఎంచుకొని, నీవే గొప్పవాడిగా ఎంచుకొని నిన్ను హత్తుకొని జీవిస్తుందని జ్ఞాపకము చేసుకొని, ఈ సమయములో నుండైనా, ఈ యొక్క వేళలో నుండైనా భర్తలైన వారు దేవుని సలహా పాటిస్తే చాలు, వారి జీవితము ధన్యకరముగా ఆశీర్వాదకరముగా ఉంటుందని మనమందరము ఎరిగిన వారముగా ఉండాలి. తర్వాత రెండో చూడండి, దేవుని యొక్క సలహా. రెండవ సలహా ఏమిటంటే, స్త్రీలారా మీ భర్తలను గౌరవించుడి. స్త్రీలైన వారు ఏం చేయాలంటమ్మా? తమ భర్తలను గౌరవించాలి. సార్, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించమని చెప్పావు, బాగుంది, మళ్ళీ ఇదొక్కటేంది సార్, భర్తలను మీరు గౌరవించమని చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అవసరమే. ఒక కుటుంబం సంతోషకరంగా ఉండాలి అంటే, ఒక కుటుంబం ఆనందకరంగా ఉండాలి అంటే, ఒక కుటుంబం సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అంటే, చూడండి, భార్య భర్తలు ఇద్దరు సమానంగా ఉండే వారుగా ఉండాలి. అందుకే స్త్రీలైన వారు తమ భర్తలను ఏం చేయాలంట? గౌరవించాలి. నువ్వు గౌరవిస్తున్నావా? నీ భర్తను నువ్వు గౌరవించలేని స్థితిలో నువ్వున్నావు. నీ భర్త నీకు ఏమైనాడు? శిరసయున్నాడు. ఏమైనాడమ్మా? శిరసయున్నాడు. గనక శిరసైన భర్తను నువ్వు గౌరవించకపోతే నిన్ను నీవు అవమానపరుచుకున్నట్టే. కనుక భార్య భర్తలు ఇద్దరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు జతపరచబడిన తర్వాత చూడండి, రెండు శరీరంగా ఉన్నవారు ఏక శరీరముగా మార్చబడతారు. ఏక శరీరంగా మార్చబడిన వారు ఏం చేయాలంటే, ఖచ్చితంగా భార్య ఖచ్చితంగా తన భర్తను గౌరవించాలి. ఎలా గౌరవించాలి? ఎంతగా గౌరవించాలి అంటే చెప్పలేనంతగా. సొసైటీలో ఎవరిని గౌరవించనంతగా నీవు అందరికంటే ఎక్కువగా నీ భర్తను గౌరవించాలి. నీ భర్తనే నీకు అందగాడుగా ఎంచుకోవాలి. నీ భర్తనే నీకు చాలా ఉన్నతమైన స్నేహితుడిని ఎంచుకోవాలి. నీ భర్తనే నీకు ఒక మంచి ఉన్నతమైన వాడిని ఎంచుకొని నీ భర్త వైపే చూడాలి, నీ భర్త వైపే నడవాలి, నీ భర్త వైపు మీదనే మనసునుంచాలి, కానీ ఇతరు వారి మీద నీ మనసును నిలపకూడదు. చాలా మంది పురుషులైనా స్త్రీలైనా చూడండి, భర్తలైన వారు తమ భార్య మీద మనసుని నిలుపుకోక పరాశ్రీ మీద మనసు నిలిపేవారు చాలా మంది ఉన్నారు. అలాగే స్త్రీలైతే తమ భర్తల మీద మనసు నిలుపుకోలేక అలాగే పరపురుషుల మీద మనసు నిలుపుకునే వారు లేరా? సమాజములో అంటే చాలా మంది ఉన్నారు. అలా నడవడం అది మంచిది కాదు. అలా మనసు నిలుపుకోవడం మంచిది కాదు. గనక ఈ సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట, ప్రభు యొక్క సలహా మేరకు మనం నడుచుకుంటే మన జీవితాలు ధన్యంగా ఉంటాయి, మన కుటుంబాలు ఎంతగానో ఉన్నతంగా ఉంటాయి అని మనమందరము గుర్తెరిగిన వారుగా ఉండాలి. కనుక భర్తలైన వారికి దేవుడు చెప్తున్న మాటగా మీరు విని ఖచ్చితంగా ఏం చేయాలంటే భార్యని ప్రేమించాలి. స్త్రీలైతే తన భర్తలను ఎంతగానో గౌరవించువారుగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. చూడండి, స్త్రీలైన వారు తమ భర్తలు ఎందుకు గౌరవించాలంటే, చూడండి, తల్లిదండ్రులు పిల్లలను ఎంతగానో పెంచి పెద్దవారు చేసి వారికి వివాహ సమయం వచ్చిన తర్వాత అతనికి ఒక అమ్మాయి కావాలని తిరిగి చూసి, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి అయితే నా కుమారునికి ఈడుజోడుగా ఉంటుంది, ఈ అమ్మాయి అయితే నా ఇంటిలోనికి వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు చూసి తన కుమారునికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత చూడండి, వెంటనే తన కుమారుడు ఎవరిని వదిలివేస్తాడంట? తల్లిదండ్రులను విడిచి తల్లిదండ్రులను వదిలి ఎవరిని అత్తుకుంటాడంట? తన భార్యను అత్తుకుంటాడు. కనుక నీవే సర్వస్వమని నత్తుకుంటాడు. గనక నీవు అతడే నాకు సర్వస్వమని నువ్వేం చేయాలంటే అతన్ని గౌరవించాలి.
కనుక అతుకున్న తర్వాత వారిద్దరూ కూడా ఏమవుతారంట? ఏక శరీరం అవుతారు. ఏక శరీరమైన మీరు నీ భర్తనుగాన సరిగా చూసుకునకపోతే నువ్వు కూడా సరిగా చూసుకున్నట్లే. నీ భర్తను ఒక మాట అన్నావనుకో నీవు అనుకున్నట్టే. నీ భర్తను నువ్వు అవమానపరిచావనుకో నీవు అవమానపరుచుకున్నట్టే. ఎందుకంటే మీరిద్దరూ ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమైన మీరు నీ భర్తను అవమానపరిస్తే నీకు అవమానమే. నీ భర్తను నువ్వు గాయపరిస్తే అది నీకు కూడా గాయమే. నీ భర్తను ఇబ్బంది పెడితే అది కూడా నీకు ఇబ్బంది కలుగుతుంది. నీ భర్తను చూడండి రకరకాలుగా నువ్వు తిడితే నీవు తిట్టుకున్నట్టే. నీ భర్తను రకరకాలుగా శ్రమ పెడితే నీవు శ్రమ పెట్టుకున్నట్టే అని జ్ఞాపకము చేసుకొని ఈ సమయంలో నుంచైనా నీ జీవితంలో ఉన్న వైఖరి మార్చుకో. స్త్రీలారా, ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ స్వభావం ఎలా ఉందో, మీ నడవడిక ఎలా ఉందో, నీ భర్త పట్ల నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకొని ఇద్దరు సమాధానముగా సంసారం చేసుకోండి. నీ సంసారము బజారు పాలు కాకముందే, నీ సంసారం వీధుల్లోకి వెక్కకముందే, మీ సమస్య వీధుల్లో వినబడకముందే మీరిద్దరు భార్య భర్తలు సమాధానంగా ఉండడం, కొట్లాడడం భార్య భర్తల మధ్య సహజమే. కొట్లాడుతుంటారు, వెంటనే సమాధాన పడువారుగా ఉండాలి. కొట్లాడడం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఆ కొట్లాట అనంతరం వెంటనే ఏం చేయాలంట? సమాధాన పడేవారుగా ఉండాలి. కానీ చాలా మంది సమాధాన పడలేక చూడండి చాలా మంది ఇబ్బందులు పాలవుతుంటారు. చాలా మంది ఇబ్బందులు పాలై అవమానాన్ని తెచ్చుకునే దంపతులుగా మారిపోతున్నారు. అలాగే వారు సమాధాన పడలేక తమ జీవితంలో అనేకమైన శ్రమలు కొని తెచ్చుకొని వారు చాలా మంది ఉన్నారు గనక ఈ సమయంలో నీవు నేను నేర్చుకునవలసిన గుణపాఠం, అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, చక్కని అనురాగం కలిగి, చక్కటి బాంధవ్యము కలిగి, చక్కటి ప్రేమ కలిగి జీవించే దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క కుటుంబాలుగా, దేవుని యొక్క దాసులుగా, దాసురాన్లుగా మనమందరము జీవించు వారముగా ఉండాలి. దైవ గ్రంథములు మనం చూస్తే మనమందరము గమనించినట్లయితే అక్కడే చూడండి 33వ వచనం చివరి లైన్లో అంటాడు, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. భార్య అయితే తన భర్త యందు ఎలా ఉండాలంట? భయము కలిగి ఉండాలి. భయం ఉందండి? భర్త అంటే భయము లేదు. మధ్య కాలములో భర్త అంటే భయము లేకుండా బరి తెగించి దీవించేవారు చాలా మంది ఉన్నారు. సొసైటీ చాలా మారిపోయింది. రోజులు గడిచే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ భర్తకు విలువ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే స్త్రీలైన వారు భర్తలను చూడండి ప్రేమించడం లేదు. స్త్రీలైన వారు గౌరవించకుండా రకరకాలుగా భర్తలను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలా కాకుండా భర్తకు భార్య ఏం చేయాలంట? భయపడాలి. భర్తకు భార్య భయపడుటయే విలువ. భార్య భర్తకు లోబడుటయే ఘనత. నువ్వు భర్తకు లోబడకుండా నీవు ఎన్ని పనులు చేసినా వ్యర్థమే. నీ భర్తకు లోబడకుండా నువ్వు ఎంత సింగర్గా ఉన్నా వ్యర్థమే. నీ భర్తకు లోబడకుండా ఎంత వాక్యం చదివినా వృధానే. నీ భర్తకు లోబడకుండా ఎంత వాక్యం విన్నా నీ జీవితము గుడ్డిసునతో సమానమే. బయటికేమో గొప్పవారుగా చెప్పుకుంటారు, లోపల చూస్తేనేమో అన్ని సమస్యలే ఉంటాయి. బయటికేమో చాలా మంది మేము చాలా ఆదర్శ దంపతులం అనుకుంటారు, లోపల తొంగి చూస్తే వారి జీవితం అంతా కూడా కుళ్ళిపోయిన జీవితంగానే మిగిలిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, కనుక నువ్వు సంఘములో ఒక సాక్ష్యం పొందాలంటే కుటుంబంలో కూడా నీకు సాక్ష్యం కావాలి. సంఘములో నీకు ఒక పేరు రావాలంటే కుటుంబంలో కూడా ఒక మంచి పేరు అనేది రావాలి. కనుక ఇంటిలో నువ్వు చక్కగా ఉంటే సమాజములో కూడా చక్కటి పేరును సంపాదించుకుంటావు. భర్తను గౌరవించలేని స్త్రీలు ఈ లోకములో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉండకుండా మన భర్తలను మనము గౌరవించేవారుగా ఉండాలి. దైవ గ్రంథములో మనము చూడండి అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము తన భార్య అయిన శారా ఎలా గౌరవించిందండి? నా యజమానుడా అని గౌరవించినట్లు మనం చూస్తున్నాం. అబ్రహామును ఏమంటుందమ్మా ఆమె? నా యజమానుడా అని గౌరవించింది. కనుక స్త్రీలారా, మీ భర్తలు మీకు యజమానులు. స్త్రీలారా, మీ యొక్క భర్తలు మీకు ఉన్నతమైన వారు. వారే నీకు
గొప్పవారు. నీకు ఈ లోకంలో ఎవరు గొప్పవారు కారు, కానీ నీ భర్తని నీకు గొప్పవాడు. నీ భర్త ఉన్నన్నా నీకు విలువ ఉంటుంది. నీ భర్త పోయిన తర్వాత నీకు విలువ అనేది ఉండదు. నువ్వు 10 మందిలో కలిసి తిరగాలంటే భర్త అవసరం. భర్త పోయిన తర్వాత ఏమంటారో మనకు తెలుసు. అది నేను చక్కగా ఎవరిని చెప్పవలసిన అవసరం లేదు. భర్త పోయిన తర్వాత ఎక్కడ కలవడానికి చాలా కష్టం. భర్త పోయిన తర్వాత సమాజంలో ఎక్కడ తిరిగినా నిందలే. భర్త పోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఒక శుభకార్యానికి వెళ్ళలేవు. భర్త వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనలేవు. ఎందుకంటే నీకు భర్త లేడు గనక. అందుకే భర్త ఉన్నప్పుడే భర్త విలువ తెలుసుకోవాలి. కానీ భర్త పోయిన తర్వాత అయ్యో నా భర్త ఉన్నప్పుడు ఇలా చేస్తుని, నా భర్త ఉన్నప్పుడు ఇలా బాధ పెడుతుని, ఆ విలువ ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తుంది అని నువ్వు అనుకుంటూ పోయిన తర్వాత అలా కాదు. కానీ ఉన్నప్పుడే భర్త విలువ తెలుసుకోవాలి. భర్త లేకపోతే నీకు దిక్కు లేదు. భర్త లేకపోతే నీకు ఏది కూడా లేదు గనక. ఒకవేళ నాకు తల్లిదండ్రులు ఉన్నారనుకుంటున్నావేమో, కానీ తల్లిదండ్రులు ఎంతవరకు అంటే నీకు పెళ్లి చేసే వరకే. పెళ్ళైన తర్వాత నువ్వు తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి వెళ్ళావనుకో, వారికి నువ్వు భారం అయిపోతావు. ఎప్పుడు వెళ్ళిపోతుందా ఏమే అని ఎదురు చూచే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. పెళ్లి కాక పూర్వము ఎన్ని రోజులున్నా ఏమనుకోరు. కానీ పెళ్ళైన తర్వాత భర్తను వదిలిపెట్టి గాన పుట్టింట్లో ఉందనుకోండి, ఎన్ని నిందలు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకొని మన కుటుంబాన్ని చేతులారా మనము చెడగొట్టుకోకుండా చాలా మంది తమ జీవితాలను దేవుని నామములో కట్టుకొని తమ కుటుంబాన్ని ప్రభులో పెంపొందించుకొని నివసించే గొప్ప భర్తలుగా భార్యలుగా ఉండాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తున్నాం. తర్వాత 3వ విషయము, దేవుని యొక్క సలహా 3వది ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచండి. తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను ఎలా పెంచాలంటమ్మా? క్రమశిక్షణలో పెంచాలి. దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి గర్భఫలముగా కుమారులను కుమార్తెలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటమ్మా? వారిని క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణలో పెంచడం అనేది చాలా అవసరము. లోకములో సంతానము లేక తల్లడిల్లిపోయేవారు చాలా మంది ఉన్నారు. సంతానము లేక గొడ్రాలని నిందను భరిస్తూ చాలా మంది ఉన్నారు. పిల్లలు లేని వారు, అలాగే వీరికి సంతానము లేని వారని రకరకాలైన నిందలు మోసుకొని జీవించేవారు సమాజంలో ఉన్నారు. అలాంటి నింద లేకుండా, అలాంటి అపనింద లేకుండా దేవుడు మన చక్కటి కుమారులు ఇచ్చినప్పుడు, కుమార్తెలు ఇచ్చినప్పుడు వారి పట్ల బాధ్యత కలిగి తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను ఏం చేయాలంట? క్రమశిక్షణలో పెంచాలి. ఏ శిక్షణలో అంట? క్రమశిక్షణ. క్రమశిక్షణ ఎంతో అవసరం. కానీ పిల్లలను క్రమశిక్షణలో పెంచుతున్నావా అంటే పెంచలేకపోతున్నావు. నీలో క్రమం ఉంటే కదా నీ పిల్లలను క్రమశిక్షణలో పెంచడం. తండ్రిలో క్రమశిక్షణ ఉంటే పిల్లల్లో క్రమశిక్షణ ఉంటుంది. అలాగే తల్లిలో క్రమశిక్షణ ఉంటే పిల్లల్లో కూడా క్రమశిక్షణ అనేది ఉంటుంది. అందుకే మన పిల్లలకు చాలా చక్కటి క్రమశిక్షణ మనము నేర్పాలి. వారు చిన్న పిల్లలు, వారికి ఎలా నడవాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏ త్రోవలో వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా బ్రతకాలో తెలియదు కనుక వారిని క్రమశిక్షణలో నడిపించడం, క్రమశిక్షణలో పెంచడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తల్లిదండ్రులు చూడండి, వారికి ఆదర్శమైన తల్లిదండ్రులుగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు చూడండి ఎలా ఉండాలంటే చక్కని పిల్లలుగా తల్లిదండ్రులకు కనబడాలి. ఎందుకంటే దేవుడు వారిని మనకు అనుగ్రహించాడు గనక వారు మంచి ప్రయోజకులుగా మారాలి, ఉన్నతమైన వారుగా మారాలి. అంటే అది మన చేతుల్లో ఉంది గనక మన పిల్లలను చాలా చక్కగా మనం పెంచాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, మన పిల్లలను ఎలా పెంచాలంట? కోపము రేపక. ఏం రేపకూడదంట? కోపం అనేది రేపకూడదు. అనవసరంగా మన పిల్లలు కోపం అనేది రేపుతూ ఉంటాం.
అనవసరంగా పిల్లలను మనం ఇబ్బందులు పెడుతూ వారికి కోపం అనేది రేపుతూ ఉంటాం. అందుకే మన పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఎలా పెంచాలంటే వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలో వారి పెంచితే వారు పెద్దవారైన దాని నుండి తొలగిపోకుండా దేవుని యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలో వారు ఎదిగి ఉన్నతమైన వారుగా మారుతారు, ప్రయోజకులుగా మారుతారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పెద్దలు ఒకసారి చెబుతుంటారు, చూడండి, మొక్కై వంగనిది మానై వంగునా. కనుక చూడండి, మొక్కగా ఉన్నప్పుడు ఎలా వంచుతే అలా వంగుతుంది, మానైన తర్వాత వంచాలంటే చాలా కష్టం. అలాగే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఏం చెప్తే అది వింటారు, పెద్దవారైన తర్వాత వారు మన మాట వినరు, మనమే వారి మాట వినవలసిన పరిస్థితి వస్తూ ఉంది. వారు పెద్దవారు అయిపోయారనుకోండి పిల్లలు, మనమే పిల్లల మాట వినాలి. కానీ చిన్నతనంలో ఉన్నారనుకోండి వారు తల్లిదండ్రుల మాట వింటారు. గనక మన పిల్లలకు చక్కటి మాటలు నేర్పాలి, చక్కటి బోధ నేర్పాలి, చక్కటి క్రమశిక్షణ నేర్పాలి, చక్కటి వాక్యం నేర్పాలి, చక్కటి మాటలు నేర్పాలి. కానీ బూతులు మాత్రం మన పిల్లలకు నేర్పకూడదు. మన పిల్లలకు నీతియుక్తమైన మాటలు నేర్పాలి. కానీ మన పిల్లలకు బూతు అనేది నేర్పితే మన పిల్లలను మనమే నాశనం చేసుకుంటాం. వారు బూతులు మాట్లాడతారు. ఎందుకంటే నా తల్లి ఈ మాట నేర్పింది, నా తండ్రి ఈ మాట నేర్పాడని వారు బూతులు నేర్చుకొని జీవితంలో చాలా నష్టపోతారు, చాలా నాశనానికి వెళ్ళిపోతారు, చాలా పతనానికి వారు వెళ్ళిపోతారు. మన బిడ్డ పతనమైన తర్వాత మనము తలలు బద్దలు కొట్టుకున్నా చాలా కష్టం. మారదు గనక ఈ రోజు నుండే, ఈ సమయంలో నుండి నా పిల్లలు ఎలా పెంచుతున్నాం, దేవుని సంధికి వచ్చిన తర్వాత నా పిల్లలు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, నా బిడ్డలు ఎలా పెంచుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలు పెరుగుతుంటే వారి మీద మనం దృష్టి నిలపాలి, వారు ఏం చేస్తున్నారో కూడా చూడాలి. కానీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు వారికి ఇచ్చి వారు ఏమైనా చేయనులే నాకేమని తల్లిదండ్రులైన వారు తమ పనుల్లో మునిగిపోతూ ఉన్నారు. అలా మునిగిపోవడం వలన ఆ యొక్క సెల్లులో ఉన్న దృశ్యాలు చూసి చాలా మంది పిల్లలు చెడిపోయిన వారు సమాజంలో చాలా మంది కనబడుతున్నారు. ఈ మధ్య కాలంలో పాపం ఎక్కడో లేదు, నీ అరచేతుల్లోనే ఉంది. పాపం ఎక్కడో దాగి ఉంది అనుకుంటున్నావేమో, కానీ పాపం నీ చేతుల్లోనికి వచ్చింది. ఒక సెల్ ఫోన్ రూపములో పాపం అనేది నీ చెంతకు చేరింది. ఆ యొక్క పాపాన్ని చేతబట్టుకొని ఆ పాపాన్ని పిల్లలు చూపుతూ ఉంటే నీవే నాశనం చేసుకుంటావు, నీ చేతులారని బిడ్డలనే నాశనం చేసుకుంటావని జ్ఞాపకం చేసుకొని సెల్ విషయంలో పిల్లలకు జాగ్రత్తలు నేర్పాలి. కనుక సెల్ ఫోన్ను ఎక్కువగా మన పిల్లలకు వాడించవద్దు. మన పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఉంచితే వారు ఏదో ఒకటి చూస్తారు, చివరికి ఏమైపోతారో కూడా తెలియదు. మన పిల్లలు చూడండి, గుట్టకొకరు చెట్టుకొకరు మారిపోక ముందే మన బిడ్డలను మనమే బాగుపరుచుకోవాలి. ప్రభు ద్వారా మన బిడ్డలను మనమే పెంపొందించుకోవాలి, మన బిడ్డలు మనమే క్రమశిక్షణను నడిపించుకోవాలి, మన బిడ్డలు మనమే దేవునికి అప్పగించుకోవాలి, మన బిడ్డలు మనమే చక్కగా ఉన్నతమైన బిడ్డలుగా, ప్రయోజకరమైన బిడ్డలుగా మన బిడ్డలు మనం మార్చుకొని దేవుని యొక్క నామముల ముందుకు తీసుకుని వెళ్ళే వారుగా ఉండాలి. కనుక పెద్దవారైన తర్వాత వారు చెడిపోతుంటే, పెద్దవారైన తర్వాత త్రాగుబోతులుగా మారుతుంటే, పెద్దవారైన తర్వాత వారు తల్లిదండ్రులను కొడుతూ ఉంటే, పెద్దవారిన తర్వాత సమస్యలు వస్తూ ఉంటే అబ్బా ఇన్ని ఎందుకు అన్నానురా అని బాధపడటం కంటే చిన్నతనములోనే వారిని క్రమశిక్షణలో పెంచడం మన బాధ్యత. మన యొక్క శిష్టంగా ఎంచుకొని ముందుకు మనము వెళ్ళే మంచి తల్లిదండ్రులుగా ఉండాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 4వ సలహా, దేవుని యొక్క సలహా ఏమిటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంటమ్మా? విధేయులుగా ఉండాలి. విరోధులుగా ఉండాలనా? ఎలా ఉండాలమ్మా? విధేయులుగా ఉండాలి. కనుక పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి అంటే, వారు మనకు జన్మనిచ్చిన వారు గనక, వారు మనకు చక్కటి జన్మనిచ్చి చక్కగా వారు మనం పోషించి వారు మనం సంరక్షించిన వారుగా ఉన్నారు గనక వారికి మనము విధేయత చూపువారుగా ఉండాలి. తల్లిదండ్రులు మన ఈ లోకములో మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరండి? తల్లిదండ్రులు మాత్రమే.
మన లోకంలో అమితంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు మొట్టమొదటి ప్లేస్లో ఎవరుంటారు? తల్లిదండ్రులే ఉంటారు. అది మన జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తల్లి మన కొరకు సమయాన్ని వెచ్చించారు. తల్లి తండ్రి మన కొరకు ఎంతగానో శ్రమపడ్డారు. తండ్రి మన కొరకు ఎంతగానో కష్టపడ్డారు. ఎందుకంటే నా బిడ్డలే నాకు సర్వస్వం, నా బిడ్డలే నాకు ముఖ్యం. నా ఆరోగ్యం ముఖ్యం కాదు, నా బిడ్డలు ముఖ్యము. నా ఆకలి ముఖ్యం కాదు, నా పిల్లల ఆకలి ముఖ్యమని పిల్లల ఆకలి తీర్చిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. కనుక ఒక ఉదాహరణ ఏమిటంటే చూడండి, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు. ఇద్దరు పిల్లలు, భార్య భర్త ఇద్దరు ఉన్నారు. కానీ దాంట్లో ముగ్గురికి సరిపడే ఆహారం మాత్రమే ఉంది. ఎంతమంది కంట? ముగ్గురికి సరిపడే ఆహారం మాత్రమే ఉంది. ఉన్నప్పుడు మొట్టమొదటిగా అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వడ్డిస్తున్న సమయంలో చూడండి, అక్కడనేమో కొద్దిగా ఆహారం ఉంది. కానీ నలుగురు అయితే ఉన్నారు, కానీ ఆ ఆహారం ముగ్గురికే మాత్రము సరిపోతుంది. ఆ సమయంలో నాకు ఆకలిగా లేదని చెప్పే వ్యక్తి ఎవరండి? మొట్టమొదటిగా తల్లి. చెప్పండి గట్టిగా, తల్లి ఏమంటూ నాకు ఆకలిగా లేదు కానీ మీరు భుజించండి అని చెబుతూ ఉంది. అంటే ఎంత ప్రేమ గలదో తల్లి ఒకసారి ఆలోచించండి. తన కడుపును కాల్చుకుని కూడా తన పిల్లలకు ఆహారం పెట్టేదే తల్లి. తన కడుపు నింపుకొని జీవించేది తల్లి కాదు. కానీ ఎలాంటి తల్లి అంటే తన పిల్లలకు ఆకలి తీర్చిన తల్లి గొప్ప తల్లిగా ఉంటుంది. కనుక మన తల్లిదండ్రులు ఎంతగానో మన కొరకు శ్రమపడి, వారు ఆకలి ఉన్నప్పటికీ కూడా మనం ఆకలితో అల్లాడకూడదని వారు శ్రమపడి ఎంతగానో మనను పోషించి మంచి ఆహారం ఇచ్చి ప్రయోజకులుగా వారు మనను మార్చారు. మార్చిన తర్వాత, ప్రయోజకులుగా మారిన తర్వాత మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. నీ తండ్రి వైపును చూడలేకపోతున్నావు, నీ తల్లి వైపు చూడలేకపోతున్నావు. చివరికి నీ తల్లిదండ్రులు నీకు భారం అయిపోయేవారు చాలామంది ఉన్నారు. బ్రదర్, సెల్ పక్కన పెట్టి వినండి వాక్యం. వాక్యం చెప్తున్నప్పుడు సెల్లు గిల్లు చూడొద్దండి. వాక్యం చెప్తున్నప్పుడు దైవ గ్రంథం చూడండి. ఒకవేళ సెల్ మీ దగ్గర ఉన్నా సెల్ ఫోన్ పక్కన పెట్టి దైవ గ్రంథం చూడాలి. కనుక దయచేసి వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం మీద దృష్టి ఉంచాలి. దేని మీద మనము దృష్టి పెట్టడానికి వీల్లేదు. కనుక ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులను పిల్లలైన వారు ఎలా చూసుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు లేకపోతే మనకు జీవితం లేదు, వారు లేకపోతే మనకు బ్రతికే లేదు, వారు లేకపోతే మనకు ఈ స్థితి ఉండేది కాదు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారకులు ఎవరండి? మన యొక్క తల్లిదండ్రులే అని జ్ఞాపకం చేసుకొని వారికి మనము చక్కటి విధేయతను కనపరచాలి, చక్కగా వారిని పోషించాలి, సంరక్షించేవారుగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏది ధర్మం అంటమ్మా? పిల్లలైన వారు మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడము ధర్మమే. కానీ ఈ ధర్మాన్ని అధర్మంగా మార్చివేస్తున్నారు. పెళ్లి కాకముందు ఒక రకంగా ఉంటారు, పెళ్ళైన తర్వాత మరొక రకంగా మారిపోయేవారు చాలామంది ఉన్నారు. వాస్తవమా కాదండి? పెళ్ళయ్యే వరకు తండ్రి ఎటు చెప్తే నడుచుకుంటాడు, పెళ్ళయ్యే వరకు తల్లి ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు. పెళ్ళైపోయిన తర్వాత వెంటనే భార్య కంట్రోల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లిదండ్రి మాటలు వినబడవు. వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినబడవు. కనుక భర్త ఏమవుతున్నాడు? భార్య దగ్గరికి, భార్యను చేసుకోగానే, పెళ్లి కాగానే భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎలా దిపుతాలు తిరిగేవారు చాలా మంది ఉన్నారు. కానీ నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులను విడిచిపెడుతున్నావు, అది మర్చిపోవద్దు. నీ కన్న తల్లిదండ్రులను మర్చిపోతున్నావంటే నీ అంత అవివేకుడు ఉండడు, నీ అంత కృతజ్ఞత జీవితం లేని వారు ఎవరు ఉండరు అని జ్ఞాపకం చేసుకొని, చాలా పిల్లలైన వారు ఎంతగానో చూసుకున్నారు కనుక నీ భార్యని ప్రేమించమని వద్దని చెప్పడం లేదు. కానీ నీ భార్యని ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించే బాధ్యత, భారము నీ మీద ఉంది. ఒకే వైపు చూడడం కాదు, రెండు వైపులు మనం చూడాలి. దేవుడు మనకు రెండు కళ్ళు ఇచ్చాడు.
కనుక లోకములో తల్లిదండ్రులు ఒక కన్ను అయితే భార్య ఒక కన్ను. కనుక ఈ కన్నుల్లో ఒక కన్ను అయినా ఏమవుతుంది? గుడ్డివారుగా మారిపోతాం. కనుక దయచేసి గమనించాలి. అలాగే తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరము, వారిని పోషించడము ఎంతో అవసరము. మన కొరకు వారు ఎప్పుడు ఏమైనా డబ్బులు అడిగినా కూడా, మనము కుమారులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏమడిగినా కూడా వారు వెంటనే ఇస్తారు. వారు పెద్దవారైన తర్వాత, తల్లిదండ్రులు ముసలివారు అయిపోయిన తర్వాత, నాయన ఒక 100 రూపాయలు ఇరా అంటే ఎందుకు నాయన అనేవారు చాలామంది ఉన్నారా లేదండి? ఉన్నారు. ఎందుకు నీకు అవసరమా 100 రూపాయలు అనేవారు చాలామంది ఉన్నారు. అదే మనము అడిగినప్పుడు మన తండ్రి ఎందుకు అన్నాడా అనకుండా ఎంత అడిగితే అంత ఇస్తాడు. కానీ మన తండ్రికి ఇవ్వాలనగానే, మన తల్లిదండ్రులకు 100 రూపాయలు ఇవ్వాలనగానే మనకు చేతులు రానే రావు. ఎంత విచిత్రకరం అండి. వారు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మన కొరకు వారు తన ప్రాణాన్ని ఎంతగానో చూడండి ఎంతగా నష్టపరుచుకున్నారు. అయినప్పటికీ కూడా వారంటే మనకు ప్రేమ లేదు. ఎందుకు అంటే మనం అలా మారిపోతున్నాం. అలా మారిపోకుండా నువ్వు జీవితాంతం నీ తల్లిదండ్రులకు రుణస్తుడిగా ఉండాలి. నీ జీవితాంతం తల్లిదండ్రులకు లోబడాలి. నీ జీవితాంతం నీ తల్లిదండ్రులను చూసుకుంటే అదే నీ జన్మకు ధన్యత. చూసుకునకపోతే నీ జీవితం ఎలాంటి తెలుసా? పడిపోయిన పిండం ఎలాగుంటుందో నీ బ్రతుకు కూడా అంతే. తల్లిదండ్రులు చూసుకుని వాని పరిస్థితి ఎలా ఉంటుందంట? పడిపోయిన పిండముతో సమానమే. కనుక అది గమనించుకొని తల్లిదండ్రులైన వారిని పిల్లలైన వారు చాలా చక్కగా చూసుకునే విధానములో ముందుకు వెళ్ళాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. అక్కడ చూడే వాక్య భాగంలో కింద చదివితే అక్కడ అంటాడు, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. కనుక మనకు మేలు కలగాలి అంటే ఏం చేయాలంటమ్మా? సన్మానించాలి. ఎవరిని? పక్కింటి వారినా? చూడండి, పక్కింటి వారినా? ఎవరిని? మన తల్లిదండ్రులను. చాలామంది ఒకడు అన్నాడంట, చూడండి, ఒకడు తల్లికి అన్నం పెట్టిన వాడు పోయి చిన్నమ్మ దగ్గర అన్నాడంట, చిన్నమ్మ నీకు బంగారు గాజు కొనిస్తా అన్నాడంట. ఏమన్నాడంట అమ్మ? తండ్రికి తల్లికి అన్నం పెట్టని వాడు చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంట, చిన్నమ్మ నీకు బంగారు గాజులు కొనిస్తానంటే చిన్నమ్మ నమ్ముతుందమ్మా? నమ్ముతుందా? నమ్మదు. పోరనాయనా, నీవే నీ తండ్రికి తల్లికి అన్నం పెట్టలేకపోతే నాకేం బంగారు గాజులు కొనిస్తావురా అన్నదంట. కనుక చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు. కానీ వారికి అది పెడతాం ఇది పెడతామని చాలా గొప్పలు చెప్పుకున్న వారు సమాజంలో ఉన్నారు. నేను నమ్మాలంటే నువ్వు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. నేను సొసైటీ గౌరవించాలంటే తల్లిదండ్రులు చూసుకుంటే చాలు. కానీ తల్లిదండ్రులు గాలికి వదిలివేసి నువ్వు సంఘములు ఎంత పలుకుబడి ఉన్నా వ్యర్థమే. తల్లిదండ్రులను గాలికి వదిలేసి నువ్వెంత ప్రార్థన పరుడవైనా వ్యర్థమే. నీ తల్లిదండ్రులను గాలికి వదిలివేసి నువ్వు లోకములో ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ధనవంతుడైనా ఏమంటారంటే, ఓ సూచన పోనాయన వీని బతుకు, తల్లిదండ్రులు ఒక ముద్ద కూడా బోబెట్టలేని వాడు ఈరోజు చెప్తుంటే మనం వినాలనా అనే స్టేజ్లోనికి మనం వెళ్ళిపోకుండా మనం ఎలా ఉన్నాము, ఈరోజు ఏ స్థితి ఉన్నాము, ఈ మధ్యకాలం ఎలా తయారయ్యే లోకం అంటే తల్లిదండ్రులు మాకు వద్దు కానీ వారి ఆస్తులు మాత్రము మాకు కావాలి అనుకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చట్టము కూడా చాలా చక్కగా తల్లిదండ్రుల పక్షంలో నిలబడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక కోర్టు తీర్పిచ్చింది. ఏం తీర్పిచ్చిందంటే, తల్లిదండ్రులు గాన బాగా చూసుకొనకపోతే పిల్లలుకున్న ఆస్తిని ఒకవేళ తిరిగి మరల తల్లిదండ్రులకు రాసివ్వాలి అనే తీర్పుని తీర్చింది కోర్టు. మంచి తీర్పుని తీసుకొచ్చింది. ఏంటంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంట, తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా ఉన్నాడంట. ఎందుకంటే ముందరి ఆస్తి అంతా కూడా తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. మంచోడు, మేధావి కదా. ఏం చేసినాడంటే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని తల్లిదండ్రులు వదిలిపెట్టాడంట. ఆ తల్లిదండ్రులు పోయి వారు కోర్టును ఆశ్రయించారంట. ఆశ్రయిస్తే వెంటనే కోర్టు తీర్పిచ్చింది, నీకు రిజిస్టర్ చేసినా అది నీకు చెల్లదు, నీ తల్లిని చూసుకొనకపోతే తిరిగి నీ తల్లిదండ్రులకు చెల్లుతుందని ఆస్తిని అంతా తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగించారంట. కనుక మనం కూడా విరవీగొద్దండి. ఆస్తి నా తల్లిదండ్రుల పేరు మీద నా పేరు మీద ఉంది అనుకుంటున్నారేమో, ఏదో ఒక రోజు నీ తల్లిదండ్రులు గాన ఒక్కసారి గట్టిగా ఆలోచించారనుకో, నీ ఆస్తి అంతా మరలా తిరిగి ఎవరి దగ్గరికి వెళుతుంది? తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది. కనుక అలా కాకుండా మన తల్లిదండ్రులు చూసుకుంటే వారే మనకు దైవ రూపంగా కనబడతారు, వారే మనకు ఉన్నతంగా ఉంటారని నమ్మి వారి యొక్క నీడలో, తల్లిదండ్రుల యొక్క నీడలో భద్రతలో బ్రతుకుతూ కుటుంబాన్ని సంతోషకరంగా మనము నడిపించుకొని తల్లిదండ్రులుగా ఉండాలని, పిల్లలుగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం.
తర్వాత అక్కడ చూస్తున్న మాట, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఎవరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారంట? తల్లిదండ్రులు ప్రేమించిన వారు, తల్లిదండ్రులను చూసుకున్నవారు, తల్లిదండ్రులు సన్మానించిన వారు మాత్రమే భూమి మీద ఎలా ఉంటారు? దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. తల్లిదండ్రులను ప్రేమించని వాడు, గౌరవించని వాడు, చూసుకున్నవాడు దేశదిమ్మరైపోతాడు. త్వరగా ఈ లోకం నుండి వెళ్ళిపోయేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని యొక్క సలహా శ్రేష్టమైన సలహాలు గనక ఈ సలహాలను మనం పాటిస్తే మన జీవితము చాలా ఆనందకరముగా ఉంటుంది అని మనం ఎరగాలి. తర్వాత మరొక విషయం చూడండి, దేవుని యొక్క సలహా, సహోదరులారా ఐక్యత కలిగి ఉండుడి. 5వ సలహా, దేవుని సలహా ఏంటంట? సహోదరులైన వారు ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలి. అన్నదమ్ములు, సహోదరులు ఎవరండి? అన్నదమ్ములు ఎలా ఉండాలంట? ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటున్నారా? పుట్టినప్పుడు మాత్రం అన్నదమ్ములు, పెరిగే కొద్దీ ఏమైపోతున్నారు? దాయాదులైపోతున్నారు, శత్రువులైపోతున్నారు. అవుతున్నారా లేదమ్మా? అయిపోతున్నారు. తల్లిదండ్రులు చాలా చక్కగా మీరు ఐక్యంగా ఉండాలని తల్లిదండ్రులు చెప్తే వారు పెద్దవారై కొద్దీ చూడండి అన్నదమ్ములు శత్రువులుగా మారిపోయి ఐక్యత సన్నగిల్లిపోయేదిగా ఉంది వారి మధ్యలో. కనుక దయచేసి అన్నదమ్ములు అలా కావడానికి కారకులు ఎవరు అంటే వచ్చిన భార్యలే. కనుక భార్యలైన వారు మీరు ఐక్యంగా ఉండాలని చెప్పాలి, కానీ ఎప్పుడు విడిపోదామా, ఎప్పుడు వేరే కుంపడి పెడదామనే వారు చాలామంది ఉన్నారు. 3 ముళ్ళు పడడం ఆలస్యంలే, మూడవ రోజే ఏం చేస్తున్నారు? మన పని పక్కన పెడదాం, మన కుంపటి మనము పక్కన పెడదాం అనే వారు చాలా మంది ఉన్నారు. అలా విడిపోవడం వలన అన్నదమ్ముల మధ్య ఏం సన్నగిల్లిపోతుందమ్మా? ఐక్యత అనేది సన్నగిల్లిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగైతే నీ తండ్రిని, నీ అన్నదమ్ములకు గౌరవిస్తున్నావో, వారితో ఎలాగ ఐక్యంగా ఉంటున్నావో, అలాగే నీ భర్త తల్లిదండ్రులు, అలాగే నీ భర్త అన్నదమ్ములు కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. ఈ మధ్య కాలంలో స్త్రీలైన వారు నా కుటుంబం బాగుంటే మంచిది, అతరు వారి కుటుంబం అంటే వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం ఏమైనా పర్వాలేదు కానీ నేను బాగుంటే చాలు అనుకున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే అలా కాకుండా మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులను ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా మీ యొక్క భర్త యొక్క కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను కూడా అలా చూసుకోవడమే మంచిది అని మనమందరము గుర్తెరిగిన వారుగా ఉండాలి. దైవ గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథము 133వ సంకీర్తన 1వ వచనం చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక సహోదరులైన వారు ఐక్యతగా ఉండడమే అది మేలు, అది మనోహరము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐక్యత అనేది కుటుంబానికి అవసరం, అన్నదమ్ములకు ఐక్యత అవసరం. అలాగే కుటుంబంలో ఐక్యత ఉంటే ఆ కుటుంబానికి ఎదురు అనేది ఉండదు అని జ్ఞాపకము చేసుకుని వారుగా ఉండాలి. కనుక ప్రియ బిడ్డలారా, ప్రియ కుమారులారా, సహోదరులారా, అన్నదమ్ములారా, ఎన్ని సమస్యలు వచ్చినా పక్కన పెట్టండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్కన పెట్టండి. సహోదరులు మాత్రం విడిపోవద్దండి. సహోదరులు ఎప్పుడు కూడా ఐక్యమత్యంగా ఉండడమే అది మనోహరము, ఐక్యమత్యంగా ఉండడమే మేలు అని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన ఏమి సంపాదించుకోలేరు. అన్నదమ్ములు విడిపోయినంత మాత్రం నష్టము తప్ప లాభము లేదు అని గుర్తెరిగి సహోదరులైన వారు ఐక్యంగా బ్రతకండి, ఐకమత్యముతో ఉండండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కనపరచండి, ఒకరి పట్ల ఒకరు బ్రదర్ని పలకరించుకొని ముందుకు మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఈ మధ్య కాలంలో అన్నదమ్ములు పలకరింపులో చాలా మందిలో లేదు. ఉదయం లేచిన మొదలుకొని అన్నదమ్ములు ఒకరొకరు పలకరించుకుంటున్నారా అంటే చాలా తక్కువ పలకరించుకోవడం. ఆయన ముఖం అడ తిప్పితే ఈయన ఈ ముఖం ఎడ తిప్పుతాడు, ఆయన ఎదురైతే ఈయన తల తిప్పుకొని పోయేవారు చాలామంది ఉన్నారు. కనుక నీవు నేను మనమందరము కూడా సహోదరులుగా ఉంటున్నాము. మన అన్నదమ్ములను మనము ప్రేమించినట్టుగా సంఘముల వారందరినీ కూడా అలాగే మనం ప్రేమించచ్చు, ఐక్యమత్యముతో జీవిస్తే అదే మనకు బలం, అదే మనకు మేలు అని మనమందరము ఎరిగి జీవించే కుటుంబాలుగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. చూడండి, ఒక విషయాన్ని గమనిస్తే మనమందరం ఆలోచించాలి.
చూడండి, ఒక కట్టె అంటిస్తే అంటుకుంటుంది, కానీ అది అంతవరకు కాలిపోతుందండి? కాలిపోదు, వెంటనే ఆరిపోతుంది. దానికి జోడుగాన మరొక కట్టె జోడించి అంటించామనుకోండి, దానికి ఇంకొక మరొక కట్టె అంటించామనుకోండి, అలాగే దగ మండుతూ అది వెలుగునిస్తూ ఉంది. కనుక సహోదరులు ఒకరుగా ఉంటే ఏం చేయలేరు, కానీ సహోదరులకు ఒకరికొకరు తోడుగా ఉంటే ఏదైనా సాధించగలరు, ఏదైనా పొందుకొనగలరు. నమ్మి ఐక్యమత్యమే మహాబలమని ఎంచుకొని ఐకమత్యముతో సహోదరులు ఉందాం. ఇంతవరకు నీ యొక్క తమ్మునితో మాట్లాడలేకపోతున్నావా? నీ అన్నతో మాట్లాడలేకపోతున్నావా? ఈ సమయంలో మాట్లాడి ప్రయత్నించు, పలకరించడం ప్రయత్నించు. ఒకరిని ఒకరు ప్రేమగా ఉండడము నేర్చుకోవడమే మన జీవిత విధానమని ఎంచుకొని మనము బ్రతుకువారముగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క సలహా చూడండి. దేవుని యొక్క సలహా, 6వ సలహా ఏమిటంటే, అత్తలారా మీ కోడన్లను ప్రేమించుడి. అత్తలైన వారు ఎవరిని ప్రేమించాలంటమ్మా? కోడన్లను ప్రేమించమని ప్రభువు సలహా ఇస్తూ ఉన్నాడు. కనుక అత్తలైన వారు మీ కోడన్లను ప్రేమిస్తున్నారా? ప్రేమించలేకపోతూ ఉన్నారు. తమ కుమార్తెలను అయితే ప్రేమిస్తారు, కానీ కోడన్లను మాత్రము ప్రేమించలేని వారు చాలా మంది ఉన్నారు. కోడన్లను ఒక రకంగా చూసుకుంటారు అత్తలు, అలాగే తమ కుమార్తెలను ఒక రకంగా చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇది మంచిదండి? అత్తలైన వారు కోడన్లను ఒక రకంగా, బిడలైన వారిని ఒక రకంగా చూసుకోలేదు మంచిదా? దీనిలో తారతమ్యం ఉందా లేదండి? చెప్పాలి, ఉందా లేదండి? ఉంది. అంటే కూతురును ఒక రకంగా చూడడం, కోడలను ఒక రకంగా చూడడం, ఇది మంచి పద్ధతి కానే కాదు. కనుక ఈరోజు దేవునికి అత్త పోస్ట్ ఇచ్చాడంటే అది ఎంతో నువ్వు ధన్యురాలవు. ఈరోజు ఒక అత్త పోస్టులో ఉన్నావంటే అది ఎవరెవరు ఇచ్చారు నీకు? దేవుడే నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు. దేవుడుగా నా పోస్ట్ ఇవ్వకపోతే నీ పోస్టు చీపరి పోస్టే. ఎందుకంటే కోడలు రాకపోతే నువ్వు నిత్యం ఊర్చుకుంటూ ఉండాలా, అంతే కదమ్మా? కోడలు వచ్చిందనుకో హ్యాపీగా కూర్చుంటావు, కోడలే పని చేసి పెడుతుంది. అనగా అత్త పోస్టు దేవుడిచ్చాడంటే నువ్వు ధన్యురాలవే. కనుక అత్త పోస్టు కానీ ఇవ్వకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు నిరంతరము ఊర్చుకుంటూ కష్టపడుతూ పని చేయవలసిందే అని జ్ఞాపకం చేసుకొని, కోడలు నీ దగ్గరకు వచ్చిందంటే ఆమెను ఏం చేయాలి? నువ్వు ప్రేమించడము నేర్చుకోవాలి. దైవ గ్రంథములో ఒక అత్త మనకు కనబడుతుందండి. ఎవరా అత్త? నయోమి కనబడుతూ ఉంది. అత్త నయోమిగా ఉంది. అత్త ఏం చేస్తుందంటే తన కోడలను ఎంతగా ప్రేమిస్తుందంటే చెప్పలేనంతగా తమ కోడలను ఆమె ప్రేమించింది. ఏమని సంబోధిస్తుంది తెలుసా? నా కుమార్తెలారా అంటుంది. ఏమంటుందమ్మా అత్త? నా కుమార్తెలారా అని అత్త వారిని ఎంతగా ప్రేమిస్తుందంటే హార్ట్ఫుల్గా ప్రేమిస్తుంది. ఆమె యొక్క ప్రేమలో కలితి లేకుండా అత్త తమ కోడళ్లను ఒక కుమార్తెలాగా భావించి ఆమె ప్రేమిస్తూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. చదవండి రూతు గ్రంథము. చూడండి రూతు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. నా కుమార్తెలారా తిరుగు వెల్లుడి. నా కుమార్తెలారా తిరుగు వెల్లుడి. నా యొక్క కుమారులు చనిపోయారు, నేను సర్వం కోల్పోయాను, అందుకే నా కుమార్తెలారా మీరు తిరిగి వెల్లుడి అని వారిని ఎంతగానో ప్రాధేయపడుతూ వారి పైన ఏం చూపుతుందమ్మా? ఆమె ప్రేమను చూపుతుంది. కనుక అత్తలాగా ఈ నయోమి లాంటి అత్తలు సమాజంలో చాలా మంది కొదువైపోయారు. అత్త నయోమి లాంటి అత్తలు సమాజంలో కనబడడం లేదు, కానీ సమాజంలో ఎవరు కనబడుతున్నారు తెలుసా? ఎవరు కనబడుతున్నారంటే యెజబెల్ లాంటి అత్తలు చాలా మంది ఉన్నారు. యెజబెల్ లాంటి అత్తలు ఏం చేస్తుంది తెలుసా? కోడన్ల మీద పెత్తనాలు చేయడం, కోడన్లు ఇబ్బంది పెట్టడం, ఇది పెద్దరికంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. ఓ అత్త, నీవు నయోమిలాగా ఉన్నావా? ఓ అత్త, లేకపోతే యెజబెల్ లాగా నువ్వున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళడము నేర్చుకోవాలి. ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం ఉందంట. ఆమెకు 2 పిల్లలంట, ఒక కుమారుడు ఒక కుమార్తె. వారిద్దరికి మంచి పెళ్ళిళ్ళు చేసింది. కొడుకేమో సిటీలో స్థిరపడిపోయాడు, కుమార్తెను కూడా ఒక ఊరికి ఇచ్చింది.
అమ్మగారి యొక్క ప్రాసెస్ ఏమిటంటే ఒక నెల కొడుకుకాడ ఉండడం, మరొక నెల బిడకాడ ఉండడము నేర్చుకుంది. బిడకాడికి పోయినప్పుడు ఒక విధంగా చెప్తుంది, కొడుకు దగ్గరికి పోయినప్పుడు ఒక విధంగా చెబుతూ ఉందంట. కూతురు కాడికి పోయినప్పుడు ఏం చెబుతుందంట తెలుసా? కుమార్తె, నీ భర్తను అదుపులో ఉంచుకో, నువ్వు కూర్చో అంటే కూర్చోవాలా, లేయంటే లేయాలని తన కూతురు చెప్తుందంట. సరేమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నా భర్తను కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లేమంటే లేస్తున్నాడు, అలాగని కంట్రోల్ పెట్టానన్నదంట. అని ఇదమ్మా నీ స్థితి, ఇలా పెట్టుకోవాలా, నీ భర్త నీ ఆధీనంలో ఉండాలా, నువ్వు చెప్పినట్టు నడవాలా, నువ్వు ఉండమంటే ఉండాలా, పొమ్మంటే పోవాలా, కూర్చోమంటే కూర్చోవాలా, ఎలా నడవమంటే అలా నడవాలి, చూడాలా, కంట్రోల్ పెట్టుకొని తల్లి చెప్పిందంట. అనగానే తల్లి మాట తూచే తప్పకుండా తన భర్తను ఏం చేసిందంటమ్మా, కంట్రోల్లో పెట్టుకుందంట. తర్వాత అమ్మగారు కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు దగ్గర వెళ్ళగానే అక్కడున్న కోడలు ఏం చేసింది తెలుసా? ఈమె చెప్పక ముందే కొడుకును కంట్రోల్ పెట్టుకుందంట. పోగానే ఆ కోడలు చెప్పినట్టుగా కూర్చోమంటే కూర్చుంటున్నాడంట, లేమంటే లేస్తున్నాడంట, పండుకో అంటే పండుకుంటాడంట, పని చేయపో అంటే పని చేస్తున్నాడంట. అప్పుడు అమ్మగారు అంటున్నారంట, ఎంత సచ్చిన ఎదవరా, నీ భర్తకు నీ భార్యకు ఈ విధంగా లోబడిపోయావు, నీ భార్యకు ఈ విధంగా లొంగిపోయావురా, నువ్వు బ్రతికి ఉన్నా దండగరా, పుల్లాగా బ్రతకాలి, కానీ నీ భార్యకు ఇలాగూ లోబడిపోయావురా అని తిడుతుందంట. ఇక్కడేం చెప్పిందమ్మా? ఇక్కడేం చెప్పింది? బిడకాడికి వెళ్ళి నీ కూర్చంటే కూర్చోవాలి, అంటే లేవాలమ్మా, నీ భర్తను అలా కంట్రోల్ పెట్టుకో అన్నది. అక్కడికి పోగానే చెప్తుంది, నీ భార్యను కంట్రోల్ పెట్టుకోవాలి కానరా, నువ్వేందిరా నీ భార్య చేతులు వెళ్ళిపోయావని అంటుందంట. ఎంత విచిత్రకరం అండి. భార్య అత్త ఎలా ఉంది, అలా కూతురు యొక్క కాపురం అయితే అలా ఉండాలి, కానీ కొడుకు అయితే భార్య మీద పెత్తనం చేయాలి, ఇక్కడ కూతురు అయితే భర్త మీద పెత్తనం చేయాలనే విధానంలో ఆమె ఉంది. కానీ అలాంటి స్థితిలో ఉండకూడదు. కోడలని అలాగే అత్తలైన వారు అందరినీ కూడా సమానంగా కూతురులాగా కోడలను చూసుకోవడమే మహాభాగ్యముగా మనము ఎంచుకొని జీవించు వారముగా ఉండాలి. కనుక ప్రియ అత్తలారా, మీరందరూ కూడా చాలా చక్కగా మీ కోడలను ప్రేమించండి, వారే మీకు దిక్కుగా ఉంటారు. ఒకసారి ఆలోచించాలి. కనుక అత్తలైన వారు ఒకటే ఆలోచించాలి, నా కోడలు నా కూతురు అనుకుంటే సమస్య రాదు. ఏం రాదమ్మా? అత్త ఈమె నా కూతురు అనుకుంటే సమస్య రాదు, కానీ ఈమె కోడలే అనుకున్నావనుకో నీ జీవితంలో సమస్యలు వస్తాయి. అది జ్ఞాపకం చేసుకొని వారే నిన్ను కోడల్ని పోషించేవారు. నీ కూతురు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ సర్వస్వంగా నిన్ను వారు పోషించేవారు నీ కోడళ్ళు గనక వారిని ఎంతగానో అత్తలైన వారు ప్రేమించడం, వారిని ఎంతగానో చూసుకోవడం మంచి బాధ్యతగా ఎంచుకొని అత్తలైన వారు బిడ్డలను ఎలా చూసుకుంటున్నారో తమ కోడళ్ళను కూడా అదే విధంగా చూసుకుని వారుగా ఉండాలి. తర్వాత చూడండి, 7వ సలహా ఏమిటంటే, దేవుని యొక్క సలహా, కోడన్లారా మీ అత్తలను గౌరవించుడి. కోడన్లైన వారు ఏం చేయాలమ్మా? అత్తలను ఏం చేయాలంట? గౌరవించాలి. గౌరవిస్తున్నావా అంటే అత్తను ఏ కోసాన కూడా గౌరవించని వారు చాలా మంది ఉన్నారు. అత్త ఉంటే ఒకటి, లేకపోతే మరొక రకంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. ఒక సంబంధం చూడమని చెప్పారు నాకు. చెప్పినప్పుడు సరే అమ్మ మంచి సంబంధం చూస్తాలని చెప్పా. ఎలాంటి సంబంధం అంటే అత్తుండకూడదు సార్ అన్నది. ఏముండకూడదంట అమ్మా? అత్తుండకూడదంట. ఎందుకంటే అత్త ఉంటే నా బిడ్డ ఆ పోరును భరించలేదు కనుక అత్తలేని సంబంధం ఏదైనా ఉంటే ఒకరు చూడు సార్ అంటే ఇలాంటి సంబంధం నాకు చెప్పొద్దమ్మా అన్న. ఏమన్నామ్మా? ఇలాంటి సంబంధాలు నాకు చెప్పొద్దు అన్న. అంటే ఎంత ఈ విధంగా ఉన్నారు ఒకసారి ఆలోచించి. అత్త లేని సంబంధం కావాలంట. అత్త లేకపోతే భర్త ఎక్కడి నుండి వచ్చాడమ్మా? రాడు కదా. రాడు గనక దయచేసి అత్తను కూడా గౌరవించడము నేర్చుకోవాలి. కనుక దైవ గ్రంథములో చూడండి, అత్తను గౌరవించిన స్త్రీ ఒకరు కనబడుతున్నారు. ఎవరండి? రూతు. ఎలా గౌరవించిందో తన అత్తను మనం చూద్దాం దైవ గ్రంథములో. వాక్య బాగు చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం రూతు గ్రంథం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతు ఆమెను అత్తుకొనెను. చూడండి, వారు ఎలుగెత్తి ఏడ్చి ఓర్పు ఏం చేసిందంట? తన అత్తను ముద్దు పెట్టుకున్నది.
రూత్ అయితే తన అత్తను అత్తుకొని ఉన్నది. చూడండి అత్తను ఏ విధంగా రూతు గౌరవిస్తుందో, రూతు ఎలాగైతే ప్రేమిస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రేమించడమే మాత్రం కాదు, కానీ రూతు తన అత్తను ఆ కరువు కాలములో కూడా పోషించినట్లు మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ముసలోళ్ళు తింటున్నారా తినలేదని అనుకోకుండా కూడా వేరైపోయి వారి కడుపులు నింపుకొని జీవించే కోడన్లు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక నీ కడుపును ఎలా నింపుకుంటున్నావో అలాగే ఒక ముసలి తల్లి, ముసలి అత్త ఉందని జ్ఞాపకం చేసుకొని వారి కడుపు నింపడానికి కూడా ప్రయత్నించాలి. పందికొక్కుల్లాగా తినడం మాత్రం కాదు, కానీ మన తల్లిదండ్రులను కూడా వారి కడుపు నింపడానికి మనం ప్రయత్నించాలి. కోడలైతే తన అత్త కడుపు నింపాలి, అలాగే కోడలు తన మామ కడుపును కూడా నింపడానికి ప్రయత్నించాలి. నా కడుపే నాకు సర్వస్వం అనుకొని చాలామంది ఉన్నారు, లేరండి? నా కడుపే నా దేవుడు, నా కడుపే నాకు సర్వస్వమని కడుపు నింపుకొని జీవించేవారు సమాజములో చాలామంది ఉన్నారు. అలా కాకుండా కనుక మనం తిన్న తిండి మాత్రమే కాదు, అందరు తినేదే తిండి అని కానీ మనం అనుకోవాలి. కనుక చాలామంది చికెన్ తెచ్చుకుంటే అత్తమామలు తెలియకుండా తినే కోడన్లు చాలామంది ఉన్నారు, దాపున తినేవారు చాలామంది ఉన్నారు. కనుక కోడన్లు అయిన వారు ఒకటే గమనించాలి, నా తల్లి అనుకోవాలి అత్తను, కోడలు అనుకోవాలి నా తండ్రి అనుకుంటే వారి మధ్యలో ఏ సమస్య రానే రాదు అని జ్ఞాపకము చేసుకుని వారుగా ఉండాలి. తల్లిదండ్రులను కోడన్లైన వారైతే వారి తల్లిదండ్రులైతే ఒక రకం చూసుకుంటారు, అలాగే అత్తమామలు మరొక రకంగా చూసుకుంటారు. ఒక చిన్న షిఫ్ట్ నేను చూసా. ఏంటంటే ఆయన ఫోన్ చేసి మీ అమ్మ నాన్న వస్తున్నారంట, అమ్మ నాన్న వస్తున్నారంట అన్నాడు. అంటే అమ్మ నాన్న వస్తున్నారా అని పండుకున్న వెళ్ళేసి వెంటనే చికెన్ తేపో మటన్ తేపో అని ఆర్డర్ వేసింది. వచ్చేది మీ అమ్మ కాదు, మా అమ్మ నాన్న కానీ మళ్ళీ ముడుచుకొని పనుకుంటుంది. అంటే దాని అర్థం ఏంది అంటే మీ అమ్మ మా అమ్మ వస్తే ఏమవుతుందమ్మా, వాళ్ళ తల్లిదండ్రులకు వస్తే ఒక రకము, అలాగే మన తల్లిదండ్రులు వస్తే మరొక రకంగా చూసేవారు చాలామంది స్త్రీలు ఉన్నారు. అలా ఉండకూడదు. ఎవరి తల్లిదండ్రులైనను కూడా సమానంగా చూడాలి. అందరినీ కూడా సమానత్వం చూడడమే అది నైజం, మంచి నైజంగా ఎంచుకొని మనమందరం కూడా ఒకటే. మనం చూద్దాం, నందికొట్టుకులో ఒక అన్న ఉన్నాడు. అన్న అనేవాడు, సార్ ఏం చేద్దాం సార్, వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎక్కడెక్కడ దాచుకుని డబ్బులలో తీసి తేపు చికెన్ తేపు మటన్ తేపు అంటది, మా అమ్మ నాన్న వచ్చి టీ కూడా సార్ ఏం చేయాలి సార్ ఈ పరిస్థితి అని చెప్పాడు. అంటే ఏం చేద్దాం అన్న, సమాజం అలా ఉంది, స్త్రీలు అనే వారు తయారైపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక రకం చూసుకుంటారు, మన తల్లిదండ్రులను కూడా ఒక రకం చూసుకుంటారు. చికెన్ తేపంటే డబ్బులు లేవనే అనుకోండి అంటాడంట. నాకు డబ్బులు లేవంటే నాకాడుండే పాని పర్సులు ఎప్పుడో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇచ్చదంట, తీసుకురాప మా అమ్మ నాన్న వచ్చే చికెన్ అని. అదే మా అమ్మ వచ్చిన టీ పెట్టంటే కూడా నాకు డ్యూటీ టైం అవుతుందని వెళ్ళిపోతుందంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలు అలా ఉండకుండా నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నావో కూతురులు అలాగే మామ అత్తను వల్ల ప్రేమించడం మన కర్తవ్యంగా ఎంచుకొని దేవుని యొక్క సలహాను మనం పాటిస్తామని నమ్మి దేవుని యొక్క బిడ్డగా దాసునిగా ఉంటూ విశ్వాసం నావల మనమందరము ముందుకు కొనసాగి మానవుని యొక్క సలహా వద్దు, దేవుని యొక్క సలహా పాటించుచు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఆయన దాసునిగా మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ఈ సమయములో మీకు మొట్టమొదటి చెప్పాను కదా, దేవుని సలహా పాటిస్తామని చేతులు ఎత్తారు. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఎత్తుతారో ఎత్తారో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో ఈ సలహా పాటిస్తామన్న వారందరూ కూడా మీరు చేతులు ఎత్తాలి. ఎత్తారు. ఇప్పుడు ఎందుకు ఎత్తాలి సార్, కష్టంగా ఉంది అనుకుంటారా? చాలామంది ఎత్తాలి, బయట ఉన్న వారు కూడా ఎత్తారు. ఎందుకు ఎత్తారంటే ఇవన్నీ ఎప్పుడు పాటిస్తాం సార్, మేము పాటించలేకపోతున్నామని చేతులు కూడా పైకి లేవడం లేదు. అలా ఉండకుండా దేవుని యొక్క సలహా పాటిస్తే మనము ధన్యులమే అని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మాట ప్రకారంగా చిత్తం నడుచుతూ మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని విశ్వాస నావలో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను పొందుకొని విశ్వాస నావలో మనము ముందుకు వెళ్దాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, దేవాని కృతజ్ఞతలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కుని బట్టి వందనాలు. మేమందరి వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యమును మాకు ప్రసాదించుమని అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తున్న మన స్త్రీలో ఒక్కరు ప్రేరేపబడిన వారు వాక్య ఫలింపు కొరకు ప్రార్థించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం.
ధ్యానం తండ్రి పాడుతని స్తుతించి మైంపరిచిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. ఘనమైన దేవా, బలమైన దేవా, నీ పాదులను బట్టి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈరోజు పునరుత్థాన దినమున తండ్రి ప్రభా అయ్యగారు నా తండ్రి చక్కటైన వాక్యం బయలుపరిచాడు తండ్రి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు స్తుతులు తెలుస్తుంది తండ్రి ప్రభా. తల్లిదండ్రులు ప్రేమించిన వారు భార్యను ప్రేమిస్తానని చెలవిచ్చిన గొప్ప యేసయ్య, మరి అలాంటి వాక్యం బయలుపరిచిన గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు సమానం చూడమన్నాడు ప్రభా, ఎవరిని అలాగ చూడకూడదు తండ్రి ప్రభా. ఇలాంటి వారు ఎంతమంది ఉంటే ప్రభా, ఇప్పుడే నూతన సంవత్సరం తండ్రి వారి నూతన హృదయాలు మార్చుకోమని నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము నా ప్రభా. ఇక్కడ వచ్చిన స్త్రీలు పురుషులందరూ మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలు బట్టి, సేవకులు బట్టి, పరిచారికని బట్టి మిమ్మల్ని ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఇలాంటి వాక్యం తండ్రి మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేసేలాగా మీ సహాయాన్ని దయచేయం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన స్త్రీలు పురుషులందరినీ మీ స్వాధీనంలో పరచుకుని తండ్రి, పిల్లలైతే పెద్దలైతే తండ్రి ప్రభువా తండ్రి నీ యందు భయభక్తి కలిగి జీవించే కృపని వారందరికీ దయచేయమని నిన్ను